ఆన్ చేసావా? రికార్డింగ్ అవుతుందా? మాట్లాడనా? అవుతుంది. ఆటోకి ఎదర చెక్క పెట్టుకోవాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని చెక్క మనకు అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదు మనకు చెక్క వద్దనుకుంటే చెక్క తీసేసుకోవచ్చు. ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది చెక్క. ఇదిగోండి, చెక్క ఈ విధంగా ఉంటుంది. చెక్క మొత్తం ఇక్కడ మనం క్లాంపులు వేసుకొని దీని మీద చెక్క వేసుకొని బిగించుకునే పని లేకోకుండా డైరెక్ట్గా చెక్క తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా ఇగో కనపడుతుంది చూసారా షేపు? ఈ షేప్ ఎలాగా, ఈ షేపు ఇది తట్టు. ఎందుకంటే ఈ చెక్క మందం మొత్తం ఇక్కడ ఎక్కాలంటే ఎక్కదు. ఈ చెక్క మందం మనకి ఎక్కాలంటే ఇక్కడ ఎక్కదు. ఇక్కడ ఎక్కాలంటే దీన్ని ఈ చెక్క మందం తీసుకొని ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకొని చెక్క ఇగో ఇది ట్యాపర్. ఈ ట్యాపర్ దేనికంటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ దానికి మోపు అవుతాయి. మనకి ఇక్కడ ఈ యాంగిల్లో వేసుకొని బిగించుకునే పని లేకుండా చెక్క ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ చెక్క సైజు వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఏమో 10 అంగళాలు, ఈ బారు వచ్చేసరికి ఏమో 22 అంగళాలు, మందం వచ్చేసరికి ఏమో 2 అంగళాలు. ఈ చెక్కని ముందు తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని మనకు అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చెక్క నేను లోపలికి ఎక్కిస్తున్నాను చూడండి. నాకు అలాగే ఎక్కించేసుకున్నాం చెక్క. ఇక మళ్ళీ మనకు వద్దు అనుకున్నాం అనుకోండి చెక్క ఇలా తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఎక్కించేసుకోవడం చెక్క. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ దేనికి వచ్చిందంటే ఇక్కడ మన సీట్ ఉంది కదా, ఈ సీట్ ఈ రౌండ్ షేప్ కోసం ఈ రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట. మనకి ఇదిగోండి కనపడుతుందా? ఇగో ఇట్లా లోపలికి వెళ్ళిద్ది మాట కరెక్ట్గా. అప్పుడు దీని లెవెల్కి వస్తుంది. కావాలంటే దీని మీద స్పాంజీ వేసుకొని క్లాత్ కుట్టించుకొని వేసుకోవచ్చు, లేదా డైరెక్టర్గా ఎలాగన్నా ఉంచేసుకోవచ్చు. దీనికి ఇక్కడ సపోర్ట్ ఏం అవసరం లేదు, కింద ఇక్కడ సపోర్ట్ ఏం అవసరం లేదు దీనికి. లేదు మనకి ఏదైనా అనుమానంగా ఉందనుకోండి, ఇటు నుంచి మనం స్క్రూలు వేసుకోవచ్చు. ఇటు నుంచి 2 స్క్రూలు 3 స్క్రూలు మనకు చెక్క కదలకోకుండా వేసేసుకోవచ్చు. అది ఆటో వాళ్ళు చెక్కలు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుంటే ఈ యాంగ్లేర్లతో పని ఉండదు, ఆటోకి హోల్స్ ఎక్కువగా వేయాల్సిన పని ఉండదు, బలంగా ఉంటుంది. కాకపోతే ఈ చెక్క అనేది ఏ చెక్క అయినా వాడుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే టేక్ చెక్క వాడుకున్నాను. అర్థమైందా? వీలైతే లైక్ చేయండి.